వావ్, వాట్ ఏ ఐస్ రా. ఎంత ప్రెషర్లో ఉన్నా ఆ కళ్ళని చూస్తే రిలీఫ్ అయిపోతాను. ఆ కళ్ళలో హార్ట్ లేదురా, హార్ట్ ఉంది. ఈ కళ్ళతో అమ్మగారిని, అయ్యగారిని, పెద్దబాబు గారిని రోజు చూసుకుంటా బతికేదాన్ని. రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ కళ్ళతో మళ్ళీ వీళ్ళని ఎప్పుడు చూస్తాను? పని చేసుకుంటా ఇట్టానే ఈడనే ఉండిపోతా అని అయ్యతో చెప్పాలంటే భయం వేస్తాంది. ఏమంటాడో అని. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. బట్ సర్ప్రైజ్, దేవాసార్ అది కొనుక్కొచ్చి మనిద్దరిని సంతోష పెట్టారు. గ్రేట్. ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు పార్వతి. పెద్దబాబు గారు మనుషుల్ని కాదు, వాళ్ళ మనసుల్ని కూడా చూస్తారు శివబాబు గారు. యువర్ రైట్ పార్వతి. పార్వతి, అది అది నువ్వు మంచి మూడ్లోనే ఉన్నావు కదా? మూడా? ఈ 1-2 బాబు గారు. అయ్యో, మూడ్ పార్వతి అంటే నేను చెప్పే మాటను నీ మనసులోకి తీసుకోగలవా లేదా అని అడుగుతున్నాను. ఏం చెప్తారు బాబు గారు? చెప్పనా? చెప్పండి బాబు గారు. పార్వతి, అది అది ఐ లవ్ యూ పార్వతి. పార్వతి, హలో పార్వతి, హలో పార్వతి, ఏంటి సైలెంట్ అయిపోయావు? ఏంటి ఫీల్ అయ్యవా? సారీ, చెప్పాలనిపించింది చెప్పేశాను. నువ్వు చెప్తావా? హలో పార్వతి, హలో. ఏదో 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 భయంగా ఉంది బాబు గారు. ఓకే ఓకే, కూల్. రేపే మన నిశ్చితార్థం. ఈ మాట నేను ఎల్లుండి చెప్పాల్సింది కదూ. ఈసారి నేను కాదు, నువ్వే చెప్పాలి. ఓకే, గుడ్ నైట్. అట్టాకే ఉంటాను. పువ్వు నలిపితే నలిగిన పేడం సరిగ్గా అయితదా చిన్నత్త? పెద్దత్త నీ శంప శంఖ ఉదిస్తాదనుకున్నావు అందరి ముందు. కొట్టకుండా తిట్టకుండా చచ్చిపోయేలా మాట్లాడుతుంది అఖిలాండేశ్వరత్త. నా మీద చెయ్యెత్తే రేంజ్లో అఖిలక్కుంటే తల దించుకునేలా చేసే స్థాయిలో నేనున్నాను. తల అంటావు, చెయ్యి అంటావు, ఏం చెప్తున్నావో అర్థమయ్యేలా చెప్పత్తా. ఇంత ఎత్తున్న నేను ఈ రోజు చిన్న మొహం పెట్టుకుని మొహం ముడుచుకున్నానంటే కారణం పని మనిషి పార్వతి. అది ముష్టి మందార పువ్వుని మొటిమకి రాసిందట. అదే ఆయింట్మెంట్లా పనిచేసిందని 10,000 మంది పనివాళ్లను పెట్టి ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీని 25,000 కోట్లు పెట్టి స్టార్ట్ చేశాడు పెదబాబు దేవేంద్ర. 25,000 కోట్లంటే ఎన్ని సున్నాలుంటాయి చిన్నత్త? నీ మొహం అన్ని సున్నాలుంటాయే. మన మొహాలకి సున్నాలు పెట్టింది ఆ పార్వతి. దాని గురించి ఆలోచించు. రేపొద్దున టిఫిన్లకు పార్వతి ఏముండుతుందో. అది ఏం వండి పెడుతుందా అని కాదే, దాని బతుకుని ఎలా పాతి పెట్టాలా అని ఆలోచించు.
ఆఫ్టర్ ఆల్ వంట మనిషికి చీరలు గాజులు కొనడానికే 6 లక్షలు తగలబెట్టారేంటని అడిగితే నన్ను తగలబెట్టేలా చూసింది అఖిలక్క. ఆ సొమ్మును నేను తిన్నది లేదు, నువ్వు కట్టుకుంది లేదు. కూరగాయలు తరిగేదానికి తరుగులేని బంగారం, మనకేమో ఒట్టి అవమానం. అవునత్తా, పెదబావా ఆయనేదో దేవేంద్రుడైనట్టు అదేదో రంభా ఉరువసైనట్టు లక్షల లక్షల పైసలు నీళ్లలా ఖర్చు పెడుతున్నాడు. కనీసం కాబోయే పెళ్ళానికి అది నాకు ఒక్క మాట చెప్పుడే. ఏం మాయ చేసిందో ఏటో, అది చేసిన కూరలు మాడిపోను, అది చేసిన వంటలు పాడైపోను. ఏదో ఒకటి చెయ్యాలి దాన్నత్తా, లేకపోతే నీ కోడలు బెంగతో సిక్కిపోదు. చేస్తా, దాని అంతు చూస్తా. హనుమంతు కలలు గొయ్యి తీసి పోతేస్తా. రేపు నిశ్చితార్థం ఆగిపోతే పొగరుబట్టిన దాని కళ్ళల్లో కన్నీళ్ళని, ముదనష్టపు జాతకమని తిట్టుకునే జనాన్ని దగ్గరుండి చూస్తా. నువ్వేం చేస్తావో ఏం సుత్తవో గాని పెద్దబావతో నా పెళ్లి బేగా అయిపోయిట్టు చూడు. అదెంతసేపే? పార్వతి నిశ్చితార్థం క్యాన్సిల్ అయితే మహి ఐశ్వర్యుల పెళ్లి చేయదు అఖిలక్క. మాటిచ్చావు కదా అని 30 తిప్పలు పెడతా. ముందు పెదబాబు పెళ్ళైతేనే అరిష్టాలు పోతాయని నిన్ను ముగ్గులోకి దించుతా. అప్పుడే సిగ్గుపడకో. రేపు నిశ్చితార్థం ఆగిపోయిందని పార్వతీ ఫ్యామిలీ సిగ్గుతో తలదించుకున్నాకే నీ కలల్లో నిజం అవడం జరుగుతుంది. ముందు రేపు ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలా అని ఆలోచించాలి. రాత్రంతా చించుతా. పార్వతి, రేపు నిశ్చితార్థం నీ పరువు మున్సిపాలిటీ చేసి అవమానంతో నీ శవం మూసీ నదిలో తేలేలా చెయ్యకపోతే నా పేరు చీపురు గంగా భవానీయే కాదు. నువ్వు అట్ట అంటే నేను గాని ఎట్టగయ్యా బతికేది. అట్ట అట్ట ఇంకో పాలనొద్దు చెప్తున్నా. నీ పెళ్లి ఎవరితో చేస్తాను, ఎట్టా చేస్తానని నన్ను కళ్ళ కన్నే ఉన్నమ్మా. కానీ మీ నాన్న కన్న కలల కంటే ఎంతలు గొప్పగా అమ్మగారు నేసేపిస్తే హనుమంతు అంటంటే ఓ ఆడపిల్ల తండ్రికి ఇంకేం కావాలమ్మా? చాలమ్మ చాలు, చాలు పార్వతి. నాన్న, ఒక మాట చెప్పనా? ఇగో, నీ సంతోషం ముఖ్యం నాకు. నీకు మాట రావద్దు, మర్చిపడొద్దు. నీ సంతోషం కోసం నన్ను చచ్చిపోమన్నా చచ్చిపోతానయ్యా. ఏడవకయ్యా, ఏడవకు. ఓయ్ సౌందర్య, నవ్వాల్సిన టైంలో ఏడుస్తావేంటి? పిచ్చి పిల్ల, నవ్వు. నా బంగారు తల్లి, నిశ్చితార్థానికి టైం అవుతుంది. నాను పోయి ఇంకేం కావాలో చూస్తాను. నువ్వు అమ్మ ఆశీర్వాదం తీసుకో. అట్టగే అయ్యా. అమ్మా విజయ, చెప్పు హనుమంతన్నా. నిశ్చితార్థం అయిపోయేదాకా నువ్వు పార్వతి దగ్గరే ఉండమ్మా. అమ్మగారు కూడా చెప్పారు, నేను పార్వతి వింటే ఉంటాను. సంతోషం అమ్మా. ఒరే గనిగా, నువ్వు కూడా మంచి సొక్కలకు వేసుకోపో. బెగ్ రెడీ అలాగే నాన్న. ఎల్రా. అమ్మా, చూసినావా? నీ బిడ్డ ఎట్ట ముస్తాబైందో చూసినావా? వావ్ పార్వతి, షూర్ లుకింగ్ గ్రేట్. అవును,
నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావు ఏంటి పార్వతి? 7ంటికి మీకు కాఫీ తాగడం అలవాటు కదా పెద్దబాబు గారు. ముచ్చమక్క అందరూ నిశ్చితార్థ పనిలో ఉన్నారు. అందుకే నేను కాఫీ కలుపుకొని వచ్చాను. కొన్ని గంటల్లో నిశ్చితార్థం పెట్టుకొని ఏ అమ్మాయినా ఎప్పుడప్పుడు ముహూర్తం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ నువ్వు 7 గంటలకు, సరిగ్గా 7 గంటలకు మీ పెద్దబాబు కాఫీ గురించి ఆలోచించి నా కోసం కాఫీ తీసుకొచ్చావు. థ్యాంక్ యూ పార్వతి. తీసుకోండి పెద్దబాబు గారు. ఎట్టా ఉంది పెద్దబాబు గారు? నువ్వు కాఫీ కలిపాక దానికి ఇంకో పేరు పెట్టగలవా? ఎక్సలెంట్గా ఉంది పార్వతి. నువ్వు కూడా ఈ చీరలో చాలా బాగున్నావు. అమ్మగారు, మీ నాన్న కలల్ని నెరవేర్చబోతున్నా. పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యా. చాలా బాగున్నావు పార్వతి. శివ, you're also looking good. థ్యాంక్ యూ మేడం. విజయ, భవానీ, అక్క, శివాకి పార్వతికి బొట్టు పెట్టు. అలాగే. ముత్తైదువును నేను పెట్టే కుంకుమ నిండు నూరేళ్లు నువ్వు వర్తిల్లాలని కాదే. ఈ నిశ్చితార్థం ఆగిపోయి మాన మర్యాదలు పోయి నీ బతుకుల్లో నూరేళ్లు నిండుకోవాలనే. నీ ఫోటో కన్నా ముందే నీకు కుంకుమ పెట్టా. ఇది మీ ఇద్దరికి కల్పిస్తున్న బహుమతి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇల్లాలిగా నువ్వు ఈ ఇంట్లోనే అడుగు పెట్టాలి పార్వతి. అమ్మగారు, నాకు అవును, నీకే పార్వతి. తీసుకో.
మాచినేని పావని అభ్యంతరం చెప్తుందని మహి ఐశ్వర్యల పెళ్లికి నువ్వు అడ్డొస్తావన్న పంతంతో ఇదంతా చేయడం లేదు. కష్టం వస్తే ఆదుకునేవాళ్లు చాలా మందుంటారు. కాని నేను సహాయం చేయడం మొదలు పెడితే జన్మంతా ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి. అందుకే నువ్వు అఖిలాండేశ్వర అయ్యావు అఖిల. ఎముక లేని చెయ్యి. అడిగితేనే పెట్టేది అమ్మ. అడగాల్సిన పని లేకుండా పెట్టేదే అమ్మలగన్న అమ్మ. శివ, ఆర్ యు హ్యాపీ? ఎస్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. యా. ఆంటీ 2% అవకాశాన్ని నాకివ్వండి. నేను రెట్టింపు చేస్తాను. పార్వతీ శివల పెళ్లి మీది, రిసెప్షన్ మాది, మా హోటల్లోనే పార్టీ. అబ్బబ్బబ్బబ్బబ్బ, చూసావమ్మా, మాచినేని ఫ్యామిలీ పీసు, బంకు పీసు. బయట పార్టీ వేస్తే బిల్లు కట్టాల్సి వస్తుందని మీ హోటల్లో ఫుడ్ పెడుతున్నారు. ఛీ! మహి, ఆంటీ చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. చిన్నబాబు, మామ్, ఐశ్వర్య పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్వతి పెళ్లి, రిసెప్షన్, ఫంక్షన్ అన్ని మనమే గ్రాండ్ గా చేద్దాం. అత్తారింటికి పంపించే వరకు అన్ని ఖర్చులు మనమే పెట్టుకుందాం. పార్వతి, శివతో కలిసి సంతోషంగా ఉండాలి, సరేనా? తండ్రిగా హనుమంతు నీ కష్టసుఖాలు బాగోగులు చూసుకుంటాడు. నువ్విప్పుడు నీ భర్త అడుగుజాడల్లోనే నడవాలి. దాన్నే నీ సౌఖ్యంగా భావించాలి. శివకు ఎవరూ లేకపోయినా నువ్వున్నావనే ధైర్యం, భరోసా కల్పించాలి. పుట్టినిల్లు చూసుకునే అద్దమే అత్తారిల్లు. ఆ అద్దంలో కోడలిగా అడుగుపెట్టే ఆడపిల్ల ప్రతిబింబించాలి. పరువు, ప్రతిష్ట, గౌరవ మర్యాదల్ని కాపాడుకుంటూ సంసారాన్ని నిలబెట్టాలి. అర్థమైందా పార్వతి? అర్థమైంది అమ్మగారు. కంపెనీ కోసం పగలు రాత్రి కష్టపడుతున్న శివ తొందరలోనే ఇంకా మంచి పొజిషన్కొస్తాడు. ఆ నమ్మకం నాకుంది. తన భార్యని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలని, 10 మంది చేత గొప్ప జంట అనిపించుకోవాలని ప్రతి మగాడికి ఉంటుంది. అందుకు శివ అతీతుడు కాదు. మంచివాడు, కష్టపడతాడు, నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఇప్పుడు నీకీ మాట చెప్తే నీకు కష్టంగా ఉంటుందేమో, కానీ బాధపడకు పార్వతి. అర్థం చేసుకో. ఏంటమ్మగారు? 25,000 కోట్ల టర్నోవరున్న ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీలో లక్షల రూపాయల జీతం అందుకుంటూ జీవితాన్ని ఓ స్థాయికి తీసుకురావాలనుకుంటున్నాడు నీ కాబోయే భర్త శివ. అలాంటప్పుడు నువ్వింకా వంట మనిషిగా ఇక్కడ వండి పెట్టడం సరికాదు.
అమ్మగారు వద్దు వద్దమ్మగారు, అట్ట అనకండి. నేను పని చేస్తాను. మీకు, అయ్యగారికి, పెద్దబాబు గారికి, మీ అందరికి సేవ చేయకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు. నీ కాబోయే భర్తకి సేవలు చెయ్యి, ప్రాణానికి ప్రాణంగా చూసుకో. నీ సంసారాన్ని చక్కబెట్టుకో. పనిమంతురాలైన ఆడపిల్ల గుణవంతురాలవడమే లక్ష్యం. విజయ, ఎస్ మ్యామ్. పార్వతిని తీసుకెళ్ళు. అలాగే మ్యామ్. హలో, అఖిలాండేశ్వరి తోడికోడలు ఘట్టమనేని గంగాభవాని మాట్లాడుతున్నాను. ఏంటి? నిశ్చితార్థం పెద్దబాబుది కాదు, చిన్నబాబుది కాదు, మా డ్రైవర్ కూతురు, అదే ఆ వంట మనిషి పార్వతి ఎంగేజ్మెంట్. ఫంక్షన్ హాల్ అడ్రస్ కావాలా? చెప్పించుకుని కొడతాను. ఇక్కడ లక్షలు తగలెట్టారు, వండి పెట్టారు, తినిపోదు గాని రా. పెట్టే ఫోను. అమ్మలక్కలకి లెక్కలు కావాలి, పనిపాటుంటేగా. చిచి, పైగా అడ్రస్ చెప్పాలంట. రూపాయి కాయిన్ ఫోన్ కాల్స్ ఇవి. చిరాకు పడతావేందత్తా? లేకపోతే ఏంటే, అడ్డమైన వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ వంటదాని నిశ్చితార్థం కోసం ఎంత ఆర్భాటం చేస్తున్నారో చూడు. నువ్వేమైనా చేస్తే చూద్దామనొత్తే నన్ను చూడమంటావేందత్తా? చిన్నబాబు నిశ్చితార్థం ఆగిపోవడానికి ఈ పార్వతిని ఎరగా వాడుకున్నాం. ఇప్పుడు దీని నిశ్చితార్థం వేలు పట్టుకోబోయే ఆ శివగాడి చేతికి సంకెళ్లు వేయిద్దాం. పబ్లిసిటీ డిజైనర్ శివకు బ్యాడ్ పబ్లిసిటీ చేస్తాను. హలో, యశోద స్పీకింగ్. నా ముందు స్పీకడం కాదు, ఎస్పీ ముందైనా సరే అలాగే స్పీకాలి. భవానీ మేడం, యశోద ఇక్కడ. నంది నాటక ఉత్సవాల్లో వరుసగా 4 సార్లు గోల్డ్ మెడల్ కొట్టాను. ఇక్కడ తేడా కొడితే పోలీసులు కొడతారు. నథింగ్ టు వరీ మేడం. ఇప్పుడు శివ ఫోటో నా చేతిలో ఉంది. చీటర్ అని రేపు పేపర్లో ఉంటుంది. నిన్ను పెళ్లి చేసుకున్నట్టు ఫేక్ ఫోటోలు ఉంటేనే ఈ నిశ్చితార్థం చెడగొట్టచ్చు. అన్నీ రెడీగా ఉన్నాయి. 5 నిమిషాల్లో కేస్ ఫైల్ చేయించి మీకు ఫోన్ చేస్తాను. ఓయమ్మో ఓయత్తో, నువ్వు మామూలాడదాను కదత్తో.
నాతో కూడా తొక్కుడు బిళ్ళ ఆట ఆడతానంటే నవ్వుకున్నాను గాని ఇట్ట జనాల్ని తొక్కేస్తా ఉంటే ఆశ్చర్యమేస్తుందత్త. నువ్వు రాజకీయాల్లో పోతే ఇంకా పొగుడుతావు. అదే పైకెళ్తావు అని. 5 ఏళ్లకొకసారి వచ్చే ఎలక్షన్లో నాకక్కర్లేదు. ప్రతిరోజు అఖిలక్క ముందు ఓడిపోతూ వెనక నుండి గెలవాలి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ శివ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరంటూ లేకపోతే ఈ శివ అనేవాడే లేడు సార్. మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. శివ, యూర్ లైక్ మై బ్రదర్. రక్తం పంచుకు పుట్టినవాడే రిలేటివ్ కాదు, కష్ట సుఖాలు పంచుకునేవాడు కూడా బంధువే. అయ్యా, రోజు విగ్రహాలకు అభిషేకం చేసే పూజారికి దక్కని అదృష్టం ఈ పన్నుడికి దక్కిందయ్యా. దేవుళ్లకు సేవ చేస్తున్నాడు, దేవుళ్లను దగ్గరుండి చూస్తున్నాడు. నాది, నా బిడ్డలది, మా అందరి పుణ్యం మూటగట్టుకొని మీరు సంతోషంగా ఉండాలమ్మా. 10 కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతో నవ్వుతా ఉండాలమ్మా. మీ అందరి ఆశీర్వాదాలు, మన్ననలు మాక్కాదు హనుమంతు, మా పెదబాబుకి దక్కాలి. పార్వతి పెళ్ళైపోతే చిన్నబాబు పెళ్ళవుతుంది. ఆ తర్వాత మిగిలింది దేవేంద్ర పెళ్ళే. ఘట్టమనేని వంశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించే నా పెద్ద కొడుకు బావుంటేనే ముందు తరాలు బావుంటాయని నమ్ముతాను. ఇన్నాళ్ళు నీ నీడని కూడా నువ్వు తిరిగి చూసుకోలేదు పెదబాబు. ఇప్పుడు నీకు నచ్చిన తోడు నువ్వు చూసుకో. మన వంశ గౌరవాన్ని రెట్టింపు చేసే ఆడపిల్ల ఈమెనని చూపుడు వేలు చూపించు, చిటికన వేలు పట్టించే బాధ్యత మాది. మీ తాతయ్య ఘట్టమనేని ప్రచండ భూపతి వారి కలల్ని నిజం చేసే రాకుమారుడు నువ్వే కావాలి. నీతో 7 అడుగులు వేసే రాజకుమారి దివి నుండైనా సరే దిగి రావాలి. అమ్మా, అందరికీ అన్నం పెట్టే పెదబాబు గారి చేయి పట్టుకునే ఆ అమ్మ యాడుంటదో గాని సల్లంగా ఉంటదమ్మా. ఆ అమ్మ మన పెదబాబు చెయ్యట్టుకుని మన ఇంటూ కాలేడుతుందమ్మా. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.